సెల్యూట్ కొట్టలేదని హోంగార్డుపై దాడి చేశాడు జనసేన చోటా నాయకుడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాత్రి బీట్ డ్యూటీ చేస్తున్నాడు హోంగార్డు మోహన్ రావు. అదే సమయంలో అటుగా వెళ్తున్న జనసేన నేత కర్రి మహేష్ తనను చూసి సెల్యూట్ కొట్టలేదంటూ హోంగార్డు మోహన్ రావుపై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ బూతులతో రెచ్చిపోయాడు జనసేన నేత మహేష్. ఎస్పీకి చెప్పినా ఏం పీకలేరంటూ తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. దాడిలో గాయపడ్డ హోంగార్డు మోహన్ రావు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఫిర్యాదు అందుకున్న ఉన్నతాధికారులు కర్రి మహేష్పై కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సార్ మచిలీపట్నం బీట్ చేస్తూ ఉండగా మన ఇస్ప్రామ్ని కాలనీ పాయింట్ సార్ 12 వరకు ఉంది సార్. 12 వరకు ఉంటే 12 అయింది సార్. 12కి అతను వచ్చాడు సార్. పావుగంట మేము వెళ్దాం అనుకునేది ఒకటి కర్రి మహేష్ వచ్చి ఏంట్రా కూర్చుని లెగరాని మూతి మీద గుద్దాడు సార్. మూతి మీద గుద్ది చెప్పుకోండి. సెల్యూట్ కొట్టలేదని హోంగార్డుపై దాడి చేశాడు జనసేన చోటా నాయకుడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాత్రి బీట్ డ్యూటీ చేస్తున్నాడు హోంగార్డు మోహన్ రావు. అదే సమయంలో అటుగా వెళ్తున్న జనసేన నేత కర్రి మహేష్ తనను చూసి సెల్యూట్ కొట్టలేదంటూ హోంగార్డు మోహన్ రావుపై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ బూతులతో రెచ్చిపోయాడు జనసేన నేత మహేష్. ఎస్పీకి చెప్పినా ఏం పీకలేరంటూ తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. దాడిలో గాయపడ్డ హోంగార్డు మోహన్ రావు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఫిర్యాదు అందుకున్న ఉన్నతాధికారులు కర్రి మహేష్పై కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సార్ మచిలీపట్నం బీట్ చేస్తూ ఉండగా మన ఇస్ప్రామ్ని కాలనీ పాయింట్ సార్ 12 వరకు ఉంది సార్. 12 వరకు ఉంటే 12 అయింది సార్. 12కి అతను వచ్చాడు సార్. పావుగంట మేము వెళ్దాం అనుకునేది ఒకటి కర్రి మహేష్ వచ్చి ఏంట్రా కూర్చుని లెగరాని మూతి మీద గుద్దాడు సార్. మూతి మీద గుద్ది చెప్పుకోండి.